ఫ్యాబ్రికేటెడ్ గా కనిపిస్తుంది. ఓకే సార్. సార్ ఇప్పుడు గోల్డ్ రేట్స్ బాగా డౌన్ ఫాల్ లోకి వెళ్తున్నాయి. అవును. సో దీని మీద అసలు ప్రజెంట్ ఎలా ఉంది, ఎలా ఉండబోతుంది అనే దాని మీద మనకి విశ్లేషణ చెప్పడానికి ఎక్స్పర్ట్ ఉన్నారు, గోల్డ్ ఎక్స్పర్ట్ నాగేంద్ర సాయి గారు జూమ్ లో సిద్ధంగా ఉన్నారు సార్. రైట్, నాగేంద్ర సాయి గారు గుడ్ ఆఫ్టర్నూన్ అండి. నాగేంద్ర సాయి గారు మీ వాయిస్ రావడం లేదు సార్, ఒకసారి మీ వాయిస్ చెక్ చేసుకోరా. వినిపిస్తుంది. నాగేంద్ర సాయి గారు, మనం చూసాం అంటే గోల్డ్ ఒక్కసారిగా హై రేట్ కి పెరిగిన నేపథ్యంలో మనం చాలా విశ్లేషణలు చేశాము. ఇప్పుడు లేటెస్ట్ గా రోజు రోజుకి తగ్గుతోంది, 1,50,000 లోపు వచ్చింది. ఇప్పుడు జనాల్లో అందరిలో ఉన్న ఒక ఆశ ఆకాంక్ష ఏంటంటే ₹1,00,000 చేరువవుతుందా, ₹1,20,000 చేరువవుతుందా, ఇప్పుడు గోల్డ్ కొనుక్కోవడం ఉత్తమమా కాదన్నది అందరి ముందు తలెత్తుతున్న ప్రశ్నలు. ఒక ఎక్స్పర్ట్ గా మీరు ఏం చెప్తారు సార్? ఇంకా బంగారం ధర తగ్గే అవకాశం ఉందా, లేదంటే మళ్ళీ పెరిగే అవకాశం ఉందా? మీ అంచనా ఏంటి? మనం గతంలో కూడా అనేక చర్చల్లో పాల్గొన్నాం, అనేక సార్లు దీని గురించి డిస్కస్ కూడా చేసాం. అవును. అప్పటి నుంచి నా స్టాండ్ ఒకటేలాగా ఉంది, బంగారం ధర తగ్గే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. అండ్ ఇప్పుడు మనం డిస్కస్ చేసినప్పటి నుంచి దాదాపు 1,80,000 నుంచి క్రమంగా తక్కువ వచ్చి ఇప్పుడు దాదాపు 1,35,000, 1,40,000 దగ్గర ప్యూర్ గోల్డ్ ఉంది. నా అంచనా ప్రకారం బంగారం ధర ప్యూర్ గోల్డ్ అంటే 24 క్యారెట్ బంగారం ధర 1,25,000 వరకు వచ్చే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయండి. మేబీ అంతకంటే తక్కువ వచ్చే అవకాశాలు షార్ట్ టర్మ్ లో అయితే తగ్గే అంతగా కనిపించట్లేదు. 1,25,000 వరకు వీ కెన్ ప్రిడిక్ట్. ఎందుకంటే మనకి ఇంటర్నేషనల్ ఫ్యాక్టర్స్ మేజర్ గా యుఎస్ లో ఏంటంటే అక్కడ వడ్డీ రేట్లు పెంచే అవకాశం మనకు నెక్స్ట్ మంత్ లో వాళ్ళకి ఫెడరల్ రిజర్వ్ మీటింగ్ ఉంది. ఆ ఫెడ్ మీటింగ్ లో కనుక వడ్డీ రేట్లు కనీసం 0.5% మేర పెంచినట్టయితే దాని ఎఫెక్ట్ బంగారం మీద కూడా పడుతుంది. అప్పుడు డిమాండ్ కొద్దిగా బంగారానికి తగ్గుతుంది, యుఎస్ డాలర్ కి డిమాండ్ పెరుగుతుంది. కాబట్టి ధర మరింతగా తగ్గే అవకాశాలు అయితే ఉన్నాయండి. అంటే ఇప్పుడు జేపీ మోర్గాన్ కానీ, డాయిష్ కానీ, ప్రపంచంలో ప్రముఖ రీసెర్చ్ ఏజెన్సీస్ అన్ని కూడా కనీసం 10 నుంచి 20% వరకు ఇక్కడి నుంచి కూడా బంగారం ధరలు తగ్గే అవకాశం ఉన్నాయని చెప్తున్నారు. మనకు అడిషనల్ అడ్వాంటేజ్ ఏంటంటే రూపాయి 97, 98 దాకా ₹100 అనుకున్నది కాస్త మెల్లగా తగ్గుతుంది. అది కూడా మనకు అడిషనల్ అడ్వాంటేజ్ గోల్డ్ ధర ఇక్కడ దేశీయంగా తగ్గడానికి. సిల్వర్ గురించి కూడా మనం మాట్లాడుకుందాం. మీరు ఏదైనా స్పెసిఫిక్ గా సిల్వర్ గురించి అడగాలనుకుంటే, అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో మరి బంగారం కొనుగోలు చేయొచ్చా, ఇంకా ఆగడం ఉత్తమమా? ఒకవేళ నిజంగా ఇంట్లో అవసరాలు ఏదైనా ఉన్నాయి, లేదంటే మ్యారేజ్ కానీ, ఫంక్షన్స్ కానీ ఇలాంటివి పరిస్థితులు ఉన్నాయంటే మెల్లగా గోల్డ్ కొనడం అక్యుములేట్ చేసుకోవచ్చు, అంటే మొదలు పెట్టుకోవచ్చు. లేదా ఇన్వెస్ట్మెంట్ గా చేయాలి, ఇన్వెస్ట్మెంట్ గా దీన్ని పెట్టుబడి పెట్టాలి అనుకుంటే మాత్రం కొద్దిగా వెయిట్ చేయడం మంచిది. లేదు అసలు మేమంతా ఆగలేము అనుకున్నట్టయితే మెల్లగా మొదలు పెట్టుకోవచ్చు. అంటే హార్డ్లీ నేను చెప్తున్న ప్రైస్ ఏంటంటే ఒక 20,000 ఇక్కడ నుంచి 10 గ్రాముల మీద 15 నుంచి 20,000 రూపాయల దాకా డిఫరెన్స్ కనిపిస్తుంది. ఒకవేళ కొద్దిగా ఆగగలిగితే మేబీ 1,25,000 వరకు వెయిట్ చేసి తీసుకోండి. లేదా అవసరాలు ఉన్నాయంటే మాత్రం మొదలు పెట్టుకోవచ్చు అండి ఇన్వెస్ట్మెంట్. అదే ఫిజికల్ గోల్డ్ కొనే వాళ్ళు అయితే ఆగచ్చేమో. ఈటీఎఫ్స్ లో తీసుకోవాలనుకున్న వాళ్ళు మెల్లగా స్టార్ట్ చేసుకోవచ్చు అక్యుములేషన్ ని. ఓకే, అంటే ఈటీఎఫ్స్ డిజి గోల్డ్ లో తీసుకునే వాళ్ళకి ఇది మంచి ఛాన్స్ తీసుకోవచ్చు. ఎందుకంటే మనకు దాదాపుగా పీక్ ధరలు చూస్తే దాదాపు 1,85,000 దాకా వెళ్ళింది మనకి. అవును, 1,85,000 నుంచి మనం లెక్క చూసుకున్నట్టయితే దాదాపు 45,000 దాకా తగ్గింది పీక్ నుంచి. అవును. సో మనం కింది నుంచి కూడా అదే స్థాయిలో చూడాలి. కింది నుంచి కూడా దాదాపు 90,000 నుంచి అంతవరకు పెరిగింది. సో డౌన్ సైడ్ కూడా రిస్క్ ఉంటుంది, మనం ఎప్పుడు కాదనలేదు. కాకపోతే ఏంటంటే దీన్ని ఇన్వెస్ట్మెంట్ గా చూడాలి అనుకున్నప్పుడు మాత్రం కొద్దిగా అక్యుములేట్ అయితే చేసుకోవచ్చు గోల్డ్ ఈ లెవెల్ నుంచి. నేను చెప్పినట్టు 1,25,000 దాకా వచ్చే ఛాన్సెస్ అయితే మెండుగానే ఉన్నాయి. ఓకే, ఇక మార్కెట్ల పరిస్థితి ఎలా ఉండబోతుంది? సో మార్కెట్స్ పరంగా ఏంటంటే కొద్దిగా ఒక సెటిల్ డౌన్ మోడ్ లోకి అయితే వచ్చాయండి. ఎందుకంటే ఇరాన్ వార్ మేజర్ న్యూస్ అయితే ముగిసింది. మనకి అన్నిటికంటే మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే క్రూడ్ బాగా తగ్గింది. సో క్రూడ్ దాదాపు $72 దాకా రావడం మనం చూసాం. అంటే ఒక దశలో $100 దాకా వెళ్ళి ఈ క్రైసిస్ మనం చాలా ఇబ్బంది పెట్టాం. అంటే ఇతర దేశాల సంగతి పక్కన పెడితే మనం మెజారిటీ క్రూడ్ ఆయిల్ మీద డిపెండ్ అయిన దేశం. దాదాపు 90% వరకు మనం ఇతర దేశాల మీద ఆధారపడతాం. కాబట్టి ఎక్కువ ధర చెల్లించుకోవాల్సి రావడం వల్ల రూపాయి పతనమైంది. అండ్ దానికి తోడు మన ఓవరాల్ గా డెఫిసిట్ కూడా బాగా పెరగడం చూస్తున్నాం. ఇప్పుడు ఏంటంటే $70 స్థాయికి రావడం వల్ల మనకి చాలా అడ్వాంటేజ్ ఇది. అండ్ మెల్లిగా మన మార్కెట్ ఇక్కడి నుంచి కొద్దిగా రికవర్ అయ్యే ఛాన్సెస్ స్పష్టంగా కనిపిస్తున్నాయండి. రైట్, థ్యాంక్ యూ నాగేంద్ర సాయి గారు, వాల్యుబుల్ టైం కేటాయించారు. మనం చూస్తున్నాం ప్రముఖ ఎక్స్పర్ట్
నాగేంద్ర సాయి గారు చాలా స్పష్టంగా చెప్తున్నారు. బంగారం ధరలు సంబంధించి మరింత తగ్గే అవకాశాలే